డే. ఆ చూపేంటి చంపేస్తున్నాను ఏంటిదంత కోపం బాగుంది బాగుంది నువ్వే గుద్దేసి నువ్వే చూసేసి నువ్వే. Hi everybody, this is Annapurna Sunkara. Today I want to talk to you about something that's been bugging me for a while. ఏంటి అలా చూస్తున్నావు? హలో అండి, నా పేరు అన్నపూర్ణ సుంకర. ఇవాళ పెద్ద పెద్ద రెండు గుడ్ల గోబుల్ లాంటి కళ్ళు పెట్టుకొని ఎందుకు అలా చూస్తున్నావు? తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయి, కొత్త మైలురాయి. తెలుగు సినిమా ఆత్మగౌరవాన్ని తిరిగి తీసుకొచ్చిన సినిమా. 40 ఏళ్లుగా ఇలాంటి ఒక సినిమా కోసం వెయిట్ చేస్తూ అదొస్తే పండగ చేసుకున్నాం అందరూ. అంత గొప్ప మహాకావ్యం తీసిన రాజమౌళి అసలు హీరోయిన్స్కి నటించాల్సిన అవసరం ఉందా లేదా అనుకుంటున్న ఈ టైంలో శివగామి లాంటి క్యారెక్టర్ని క్రియేట్ చేసి రమ్యకృష్ణన్ అక్కడ నిల్చోబెట్టిన ఒక రాజమౌళి అసలు అమ్మాయిలను అవమానించకుండా సినిమా కంప్లీట్ చేయలేకపోయాడండి. అది ఎందుకు అవమానం అంటున్నానంటే ప్రభాస్ తమన్నా మధ్య జరిగిన ట్రాక్ కంప్లీట్గా ప్రతి అమ్మాయికి అవమానమే. బంగారం నీకు మైండ్ ఏం తప్పిందా? లొకేషన్స్ ఉండాలేమో, కథకి సంబంధం లేని బట్టలు వేసుకోవాలేమో, ఇలా అన్నీ అలవాటు పడిపోయాము. అలా అలవాటు పడిపోయి ఆ రోజు ఆ సీన్ చూసినా బాధేసింది. కానీ జీవితం రంగులే రుచిలే. సినిమా చూసి ఇన్స్పైర్ అయితే ఏం చేస్తారు? దూకుడులో మహేష్ బాబు సమంతతో నీ కలర్ ఎక్కడ నా కలర్ ఎక్కడ అని ఎందుకు మాట్లాడతాడు? ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేవాడిని తీసే డైరెక్టర్కి అసలు కలర్ గురించి అందరూ ఇంత కష్టపడుతుంటే అది పోగొట్టాలి ఈ కలర్ అనే ఫీలింగ్ కాదండి. మనం సినిమా చూసే విధానం మారిస్తే వాళ్ళకు కూడా సినిమాలు తీయాలన్న ధైర్యం వస్తుంది. ఇప్పుడున్న సినిమా డైరెక్టర్లు రిస్క్ తీసుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు నా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఫ్యూచర్లో సినిమా తీయాలి అనుకుంటే ఒక్కటి గుర్తుంచుకోండి, ఇండియాలో 30% అన్ఎడ్యుకేటెడ్ పాపులేషన్, చదువుకోని వాళ్ళు, చదువురాని వాళ్ళు, 48% ఆడవాళ్ళు, 48%ని అవమానిస్తూ మీరు సినిమా తీస్తే మీరు ఎవరి కోసం సినిమా తీస్తున్నట్టు ఆలోచించండి. మంచి సినిమాలు తీయండి, మేము చూస్తాం. ఏమంటారు? భారత స్త్రీలు జాడలేసుకోవడం మానేసరే. ఓ పువ్వు ఎత్తి ఎక్కడ పెట్టుకుంటావే? పువ్వు సుకుమార్ అయితే అయినప్పుడు ముద్దు గురించి ఏం తెలుస్తుంది? చచ్చిపోయినరా బాబు ఫీలింగ్స్ అని చచ్చిపోయినరా బాబు. అరే బాబు ఐన్స్టైన్ కనిపెట్టి పంపించరా కొత్త జాతి.